వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ 3 డైమెన్షనల్ అనలైటికల్ సాలిడ్ జామెట్రీ. నాన్న ఇది సప్లై వాళ్ళకి రెగ్యులర్ వరకు ఒకటేరా. ఒక అర్థమవుతుంది కదా, సప్లై వాళ్ళకి రెగ్యులర్ వరకు ఒకటే. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను డిస్ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి, ఒక రఫ్ నోట్స్లో రాసుకోండి. సో ఫస్ట్ యూనిట్లో ఈ 3 క్వశ్చన్స్ పక్కా చదవాలి, సెకండ్ యూనిట్లో ఈ 3 క్వశ్చన్స్, థర్డ్ యూనిట్లో ఈ 3 క్వశ్చన్స్. స్క్రోల్ చేసేస్తాను అనుకోవద్దు, వీటికి సంబంధించిన పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ ఇచ్చేసాను. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేయండి. ఓకే, వీటి యొక్క ఆన్సర్స్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. యూనిట్ 4లో ఈ 3 క్వశ్చన్స్, యూనిట్ 5లో ఈ 3 క్వశ్చన్స్. ఇంకా టైం ఉంది అనుకుంటే 5 మార్క్స్లో ఈ క్వశ్చన్స్ని మీరు చదవండి. ఓకేనా? సో ఇవి మనం చదవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ క్లాసెస్ కానీ మీకు కావాలనుకుంటే మన యాప్లో ఉన్నాయన్న. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. యాప్ ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే రిజిస్టర్ ఆర్ లాగిన్ అడుగుతుంది, రిజిస్టర్ అవ్వండి. మీ పేరు ఇవ్వండి, మీ మెయిల్ ఇవ్వండి, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి, చాలు. అంతే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వెబ్సైట్ నాన్న. ఎవరైనా ల్యాప్టాప్స్ ఉంటే dmtlogics.com అని కొడితే మన వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో సెకండ్ సెమ్ మనం మాట్లాడుతుంది అనలైటికల్ సాలిడ్ జామెట్రీ కాబట్టి ఇక్కడ మీకు ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసరికి 49 రూపీస్ నాన్న. ఈ 49 రూపీస్కి ఇక్కడ మీకు పీడిఎఫ్లు ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ డౌట్ని వెంటనే క్లియర్ చేయడం జరుగుతుంది. అలాంటి ఇష్యూస్ ఉన్నా క్లియర్ చేయడం జరుగుతుంది. 49 రూపీస్ కోసం ఆలోచించొద్దు, ఎవ్వరు బ్యాక్లాగ్స్ ఉంచకూడదు. అందుకే చాలా తక్కువ ప్రైస్, మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని అంత చాలా తక్కువ ప్రైస్కి తీసుకొచ్చాం. పీడిఎఫ్లు ఉంటాయి, వీడియో క్లాస్ ఉంటాయి. జస్ట్ అక్కడ ఏం చెప్పానో చదవండి, సరిపోతుంది. డామ్ షూర్గా ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. అర్థమవుతుంది కదా? సో మీకు ఈ వీడియో వల్ల ఏం చదవాలో తెలిసింది అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏవైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.